హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు గోధుమ నూకతో ఉప్మా తయారు చేసుకుంటున్నాము. ముందుగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నూక, పల్లీలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, బఠానీలు, టమాటా, పోపు దినుసులు. స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని అందులో తీసుకున్న గోధుమ నూకలను దోరగా వేయించుకుందాం. వేగించినాక పక్కన పెట్టుకుందాము. కళాయిలో నూనె వేసుకొని నూనె కాగిన తర్వాత తీసుకున్న పల్లీలను అందులో ముందుగా వేయించుకోవాలి. పల్లీలను పక్కన తీసి పెట్టుకోవాలి. తర్వాత పోపు దినుసులను అందులో వేసుకోవాలి. తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. కరివేపాకు, తర్వాత ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలి. తీసుకున్న గ్రీన్ బటానీస్ కూడా అందులో పచ్చి బటానీస్ వేసుకుంటున్నాము. అది బాగా ఫ్రై అవ్వనివ్వాలి. బాగా ఫ్రై అయ్యాయి కదా ఫ్రెండ్స్, ఇప్పుడు మనం కోసి ఉంచుకున్న టమాటా ముక్కలను కూడా అందులో వేయించుకోవాలి. అలాగే కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి. కొద్ది పసుపు కూడా వేసుకుంటున్నాం ఫ్రెండ్స్. ఇవి ఇంకా అలా మగ్గాలి బాగానే. ఇప్పుడు తరిగిన కొత్తిమీర కూడా ఇందులో వేయించుకున్నాము. అలాగే సాల్ట్ అయితే ఇప్పుడు వేయట్లేదు, నీళ్ళు బాగా మరిగిన తర్వాత వేస్తాను. ఎందుకంటే పచ్చి బఠానీలు ఉన్నాయి కదా, అవి బాగా వేగాలి కదా, అందుకని సాల్ట్ వేయట్లేదు ఫ్రెండ్స్. బాగా వేగిపోయాయి కదా, ఇప్పుడు వాటరు వేసుకుందాము. ఒక గ్లాస్కి 2 గ్లాసులు వాటరు వేసుకోవాలి. నేనైతే మొట్టగా ఎందుకంటే ఎక్కువగా జారుగా ఉంటే ఉప్మా నాకు ఇష్టం కనుక కొద్దిగా ఎక్కువగా వాటర్ వేసుకుంటాను. మీకు నచ్చితే మీరు కూడా వేసుకోవచ్చు. లేదా ఒక గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ వేసుకొని అది బాగా మరగనివ్వాలి. చూడండి, ఇప్పుడు నీరు బాగా మరిగిపోయాయి కదా, రుచికి తగిన ఉప్పును అందులో వేసుకుంటున్నాను. మీరు కూడా మీ రుచికి తగిన ఉప్పును వేసుకోండి. ఇది బాగా మరిగిన తర్వాత ఇందులో నూక వేసి ఇప్పుడు కలుపుతున్నాను. ఫ్రెండ్స్, ఇప్పుడు నూక వేసి కూడా కలిపిస్తున్నాం కదా, ఇప్పుడు మనము ముందుగా వేయించుకున్న పల్లీలను వేసుకుంటున్నాను. ఇలా పల్లీలు లాస్ట్లో వేసుకోవడం వల్ల స్పైసీగా ఉంటుంది ఉప్మా తింటున్నప్పుడు. మీరు వేసుకోవాలంటే ఇంకా క్యారెట్ కూడా వేసుకోవచ్చు. నా దగ్గర ఇప్పుడు ప్రస్తుతానికి క్యారెట్ లేక నేను వేయలేదు. ఇది చూడండి ఫ్రెండ్స్, నేనైతే జారుగా చేసుకున్నాను. ఇది దించే ముందు కొద్దిగా థిక్నెస్గా వస్తుంది ఫ్రెండ్స్. మీకు నచ్చినట్టయితే వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వాచ్ టీవీ వీడియో. చూడండి ఎంతో టేస్టీగా తయారైపోయే ఉప్మా. థ్యాంక్ యూ.